హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. అందరూ ఎలా ఉన్నారండి? సో ఈ రోజైతే నేను మీ అందరి ముందుకి చాలా మంచి హోల్సేల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసానండి. అందరికీ తెలిసిందే, సంధ్య కార్పొరేషన్లో మనం ఓన్లీ హోల్సేల్కే శారీస్ అయితే ఇస్తున్నాం, సింగిల్ పీసెస్ అయితే ఇవ్వట్లేదు. అలాగే మీరు ఇంకా బాగా గమనించాల్సింది, మేము ఏ ఒక్కదానికి కూడా ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదండి. సో హోల్సేల్లోనే చాలా తక్కువ కాస్ట్కి ఇచ్చేస్తున్నాం. సో రీసేల్ చాలా మంది ఏంటి అంటే మన దగ్గర కొని కూడా బయటికి వెళ్ళి వాటిని మళ్ళీ రీసేల్ చేస్తూ ఉంటారు. సో అలా రీసేల్ చేసే వాళ్ళు కూడా చాలా మంచి మార్జిన్లో దాన్ని మళ్ళీ సేల్ చేసేలాగా ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం కంప్లీట్లీ హోల్సేలే. అందులో నేను ఒక 3-4 శాంపిల్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. సో ఒక్కసారి ఆ శాంపిల్స్ చూసేద్దాం. మీ అందరి ముందుకి ఫస్ట్ కలెక్షన్ అయితే టిష్యూ ఫ్యాబ్రిక్లో తీసుకొచ్చేసానండి. టిష్యూలో మనకి చాలా రకాలు ఉంటాయి. సో అందులో ఇదొకటి అనమాట. సో అందరికీ నచ్చేలా ఉంది. ఒక్కసారి శారీ చూడండి. శారీ మొత్తం మనకి ఆనియన్ పింక్లో వచ్చేసిందండి. ఆనియన్ పింక్లో వచ్చి మిడిల్లో మనకి హారిజెంటల్గా గోల్డ్ కలర్ లైన్స్తో, అలాగే వర్టికల్గా మనకి సిల్వర్ లైన్స్తో ఇచ్చేసారు. సో సిల్వర్ ఇవ్వటం వల్ల మనకి ఏమవుతుందంటే లైటింగ్కి, సో శారీ చూసారా మెరుస్తుంది కదా, సో ఏమైనా లైటింగ్స్ పడినా లేకపోతే నైట్ టైం పార్టీ వేస్ కానీ ఈ శారీస్ అయితే చాలా బాగా సూట్ అయిపోతాయి. సో ఇందులో బోర్డర్ చూసుకుంటే మనకి బోర్డర్ శారీ మొత్తం మనకి ఆనియన్ పింక్లో వస్తే బోర్డర్ మనకి థిక్ పింక్ కలర్లో వచ్చేసిందండి. సో మనకి సేమ్లోనే కొంచెం లైట్ కాంట్రాస్ట్ లాగా చెప్పొచ్చు. సో పైన మొత్తం మనకి కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేసారు. కింద చూసుకుంటే కనుక మనకి మీడియం బార్డర్ లాగా ఇచ్చేసి మొత్తం కంచితోనే అండి బుటీస్తో ఎంచేసేసారు. చాలా బాగుంది కదా, చాలా సింపుల్గా కూడా ఉంది. సో ఎవరైనా సరే ఇట్లా సేమ్ నేను ఎలా అయితే స్టెప్స్ పెట్టుకున్నానో అలా స్టెప్స్ లాగా శారీస్ పెట్టుకునే వాళ్ళకి అలాంటి బుటీస్ అయితే చాలా బాగా సూట్ అయిపోతాయి. సో పళ్ళు కూడా చూసేయండి. పళ్ళు మనకి స్మాల్ పళ్ళు లాగా ఇచ్చేసారండి. సేమ్ శారీ ఎలా అయితే ఇచ్చారో పళ్ళు కూడా అలానే ఉంది. కొంచెం కాంట్రాస్ట్ కలర్ మనకి థిక్ పింక్ లో వచ్చేసింది. సో బ్లౌజ్ కూడా ఉంది, చూసేద్దాం. మనకి బ్లౌజ్ చూసారా, సేమ్ మనకి బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజే ఇచ్చేసారండి. సపరేట్ బ్లౌజ్ అయితే ఇవ్వలేదు, పూర్తిగా రన్నింగ్ బ్లౌజే. శారీ ఎలా అయితే మనకి ఆనియన్ పింక్ కలర్ లో హారిజెంటల్ గా గోల్డెన్ లైన్స్ తో, అలాగే వర్టికల్ గా మనకి ఈ సిల్వర్ లైన్స్ తో ఇచ్చేసారు. బ్లౌజ్ మొత్తం కూడా మనకి అలానే ఉంది. అలాగే మనకి శారీలో ఎలా అయితే బోర్డర్స్ పైన మనకి కడ్డీ బోర్డర్, కింద మనకి మీడియం బోర్డర్ కంచితో ఇచ్చేసారు, ఇక్కడ కూడా సేమ్ అలానే ఇచ్చేసారు. ఈవెన్ మీరు షార్ట్ హ్యాండ్స్ లా చేసుకున్నా సరే ఈ చిన్న చిన్న బుటీస్ వల్ల ఏమవుతుందంటే చాలా బాగా సూట్ అవుతుందండి. చాలా మంచి లుక్ కూడా వచ్చేస్తుంది. ఇంకా కలర్ ఆప్షన్స్ చూసేద్దాం. కలర్స్ చూసారు కదా, ప్రతి ఒక్క కలర్ చాలా అంటే చాలా బాగున్నాయండి. మనకి పైన శారీ మొత్తం ఏంటి అంటే కొంచెం లైట్ కలర్లో ఇచ్చేసి సేమ్ అలాంటిదే మనకి కాస్త థిక్ కలర్లో బోర్డర్ అండ్ అలాగే పళ్ళు పాట అయితే ఇచ్చేసారు. సో శారీ మొత్తం మనకి మంచి లావెండర్ కలర్లో వచ్చేస్తే ఇక్కడ బోర్డర్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్లో అయితే ఇచ్చేసారండి. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది కూడా చూడండి, మనకి మంచి లైట్ గ్రీన్ కలర్లో శారీ వచ్చేస్తే కింద థిక్ గ్రీన్లో మనకి బోర్డర్ అయితే ఇచ్చేసారు. సో ప్రతి ఒక్కటి ఒక అద్భుతమైన చెప్పాలి. ప్రతి ఒక్క కలర్ చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరికి చాలా బాగా సూట్ అయిపోతాయి. చూసారా, ఇది కూడా మనకి సేమ్ పైన మనకి లెమన్ ఎల్లో కలర్ ఇచ్చేసి కింద మనకి థిక్ ఎల్లోతో అయితే ఇచ్చేసారు. సో కలెక్షన్ అయితే మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే బాగా నచ్చేసిందండి. సో నేనైతే ప్రైజెస్ అయితే ఏమీ మెన్షన్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఈ శారీ నచ్చితే గనక సెట్ వైజ్ గానే తీసుకోవాల్సి ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్లో కనబడుతున్న నెంబర్కి ఒక్కసారి కాల్ చేసేసి వీటి యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. నెక్స్ట్ కలెక్షన్ మీ అందరి ముందుకి నేను లెనిన్ టిష్యూ అయితే తీసుకొచ్చేసానండి. సో శారీ మన ముందే ఉంది, ఒక్కసారి చూసేయండి. సో శారీ చాలా బాగుంది కదా. శారీ మొత్తం మనకి సింగిల్ కలరే వస్తుందండి. సో కలర్ కాంబినేషన్ లేదు, అంతా ఒకేలా ఉంటుంది. సో మిడిల్ పార్ట్ చూసుకుంటే మనకి చిన్న చిన్న ఫ్లవర్స్తో లీఫ్తో చాలా బాగా ఇచ్చేసారండి. ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క కలర్లో ఇచ్చేసారు. సో మీరు కరెక్ట్గా చూస్తే కూడా మనకి ఫ్లవర్స్ అనే స్ట్రైట్ లైన్లో ఇచ్చేసారండి. ఒక్కొక్క స్ట్రైట్ లైన్ మనకి ఒక్కొక్క కలర్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసారు. సో చూసారా, చాలా బాగున్నాయి కదా. అలాగే మనకి మీరు బోర్డర్ చూసుకుంటే కూడా మనకి బోర్డర్ మొత్తం గట్టి బోర్డర్ ఇచ్చేసారు. సో గట్టి బోర్డర్ ఇచ్చి శారీలో ఏదైతే మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారో సేమ్ అవే ఫ్లవర్స్తో మనకి ఈ బోర్డర్ మొత్తం ఇచ్చేసారు. మంచి గోల్డ్ కలర్ థ్రెడ్తో అయితే ఏం చేసేసారు. చాలా బాగుందండి శారీ అయితే. అండ్ మీరు చూసుకుంటే కూడా శారీ చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసేలాగా ఉంది. కొంతమంది ఏంటి అంటే కొంచెం హెవీగా ఉండగానే ఒక 10 minutesకి 1 hourకి వామో అంటూ ఉంటారు. ఈ శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. అలాంటి వాళ్ళకి చాలా బాగా సూట్ అయిపోద్ది. బోర్డర్ కింద కూడా చూసుకుంటే మనకి కింద కూడా సేమ్ గట్టి బోర్డర్.
పైన ఎలా అయితే బార్డర్ ఇచ్చారో కింద కూడా మనకి సేమ్ అదే గట్టి బార్డర్ ఇచ్చేసారు. సో పళ్ళు చూసేద్దాం. పళ్ళు చూసారా, పళ్ళు మొత్తం చాలా బాగుంది కదా, మనకి రిచ్ పళ్ళు లాగా వచ్చేసిందండి. సో చిన్న చిన్న ఫ్లవర్స్తో శారీలో ఏదైతే మనకి బ్లూ అండ్ పింక్ పర్పుల్ కలర్తో ఎండ్ చేశారో శారీలో కూడా సేమ్ ఫ్లవర్స్ అదే కలర్తో ఎండ్ చేసేసారు. మంచి రిచ్ పళ్ళు, చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ అలాగే మనకి టెజల్స్తో అయితే ఎండ్ చేసేసారండి శారీ. సో బ్లౌజ్ చూసేద్దాం. సో బ్లౌజ్ చూసారా, బ్లౌజ్ అయితే చాలా మంచి జకార్డ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి. చాలా మంది ఏంటంటే బ్లౌజ్ సింపుల్గా ఉంది, సో నేను కాంట్రాస్ట్ చూస్ చేయాలా, వేరే బయట ఇంకెక్కడైనా బ్లౌజ్ కొనాలా అంటూ ఆలోచిస్తుంటారు. లేకపోతే చాలా మంది మిషన్స్ దగ్గరికి వెళ్ళి థ్రెడ్ వర్క్స్ లాంటివి చేపించేస్తుంటారు. సో దీనికి అలాంటి అవసరం ఏం లేదు. జకార్డ్ బ్లౌజ్ అవటం వల్ల మనకి ఆల్ ఓవర్ బుటీస్తో చాలా బాగా ఎండ్ చేసేసారు. హ్యాండ్స్ కూడా శారీకి ఏదైతే మనకి గట్టి బార్డర్ ఇచ్చారో ఇక్కడ కూడా హ్యాండ్స్కి అదే బార్డర్ ఇచ్చేసారండి. సో ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, చూసేద్దాం. కలర్ చూసారా, మంచి ఆనియన్ పింక్లో చాలా బాగుంది కదా. కొంతమంది ఏంటంటే రైట్ సైడ్ నుంచి కుడి పక్క నుంచి కూడా బయట వేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ శారీ చాలా బాగుంటుందండి. ఎందుకంటే దీనికి పైన బోర్డర్ కింద బోర్డర్ రెండు మనకి ఒక గట్టి బోర్డర్ ఇవ్వటం వల్ల మీరు రైట్ సైడ్ నుంచి కొంగు వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. కలర్ ఆప్షన్ కూడా ఆనియన్ పింక్, అస్సలు మిస్ అవ్వద్దు. సో నెక్స్ట్ కలర్ చూసేద్దామండి. సో కలర్ చూసారా, ఇది ఒక పీచ్ లా కూడా కాదండి, పీచ్ పింక్ కాంబినేషన్లో వచ్చినట్టయితే కలర్ ఉంది. సో మంచి ఎలా అంటే కనకాంబరం కలర్ అంటారు కదా, సో అలా కనకాంబరం కలర్ లాగా ప్రతి ఒక్కరికి బాగా సూట్ అవుతుంది. శారీ మటుకి ఖచ్చితంగా చెప్పాల్సిందే అండి, చాలా మంచి లైట్ వెయిట్లో అయితే ఉంది. సో ఈ శారీ మీకు నచ్చితే కనుక మీరు సెట్ వైజ్గానే తీసుకోవాల్సి ఉంటుంది. సింగిల్ పీసెస్ అయితే మనం అస్సలు ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇంతకుముందు చెప్పినట్టే మనం ఇక్కడ ఓన్లీ హోల్సేల్గానే అమ్ముతున్నాం, అది కూడా చాలా తక్కువ కాస్ట్లో అమ్ముతున్నాం. సో ఎవరైనా మళ్ళీ రీసేల్ చేసుకోవాలి అయినా సరే వాళ్ళ ఒక మార్జిన్తో అయితే వాళ్ళు అమ్ముకునేలాగా ఉంటుంది. నెక్స్ట్ కలెక్షన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మీ అందరి ముందుకి దుపియన్ సిల్క్ అయితే తీసుకొచ్చేసానండి. దుపియన్ సిల్క్ అయితే ఇప్పటి వరకు అందరూ చూసే ఉంటారు, కానీ ఇది మనకి ప్యూర్ దుపియన్ సిల్క్లో అయితే వచ్చేసింది. శారీ కలర్ కూడా చాలా బాగుందండి. సో ఒక్కసారి చూసేయండి. సో మంచి మెరూన్ కలర్లో అలాగే గోల్డ్ కలర్ లైన్స్తో చాలా బాగా హైలైట్ అయిపోతుంది. శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ బుటీస్ వచ్చేసాయండి. కంప్లీట్గా మనకి ఫ్లవర్స్తో ఆల్ ఓవర్ బుటీస్, ఒక చోట 2 ఫ్లవర్స్ లాగా, ఒక చోట 4 ఫ్లవర్స్ లాగా మొత్తం ఆల్ ఓవర్ ఇలానే బుటీస్ అయితే వచ్చేసాయి. సో మీరు బార్డర్ చూసుకుంటే కూడా మనకి బార్డర్ పైన మనకి స్మాల్ బార్డర్ అయితే ఇచ్చేసారండి. స్మాల్ బార్డర్ మనకి గోల్డ్ కలర్ లైన్స్తో అయితే ఇచ్చేసారు, చిన్న చిన్న సర్కిల్స్ లాగా. సో మీరు కరెక్ట్గా చూస్తే చిన్న చిన్న సర్కిల్స్ లాగా, ఫ్లవర్స్ లాగా, అలాగే మంచి లోటస్ సింబల్స్లో చాలా బాగా ఇచ్చేసారు. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. సో అలాగే మీరు కింద బార్డర్ చూసుకుంటే కూడా కింద బార్డర్ మనకి మీడియం బార్డర్ అయితే ఇచ్చేసారండి. సో ఈ శారీ ఏంటి అంటే మనం టెంపుల్స్కి కట్టుకోవడానికి చాలా బాగా సూట్ అవుతుంది. సో మీరు పళ్ళు చూసుకుంటే కూడా చూసారా, చాలా బాగుంది కదా. పళ్ళు మొత్తం మనకి రిచ్ పళ్ళు వచ్చేసింది, పూర్తిగా మనకి గోల్డ్ కలర్ లైన్స్తో అయితే కవర్ చేసేసారు. సో ఇదేంటి అంటే ఒక కాంట్రాస్ట్ కలర్లా ఉండదు, కానీ చాలా బాగా హైలైట్ అయిపోతుంది. సో ఇందులో బ్లౌజ్ ఉంది, చూసేద్దాం. సో బ్లౌజ్ చూసారండి, శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ బుటీస్తో చాలా హెవీగా ఇచ్చేస్తే బ్లౌజ్ మటుకి మనకి చాలా సింపుల్గా ఇచ్చేసారు. సో ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఉంది. అండ్ మనకి ఇక్కడ ఏదైతే మనకి స్మాల్ బార్డర్ ఇచ్చేసారు గోల్డ్ కలర్ లైన్స్తో, ఇక్కడ కూడా హ్యాండ్స్కి యూజ్ చేయడానికి అదే బార్డర్ ఇచ్చారు. సో దీని మీద ఏంటి అంటే మనకి కాంట్రాస్ట్ కలర్స్ అంత బాగా సూట్ అవ్వండి, ఎందుకంటే ఓన్లీ గోల్డ్ కలరే యాడ్ అయింది కాబట్టి. సో ఇదే బ్లౌజ్ని మీరు చాలా చక్కగా స్టిచ్ చేయించుకొని చాలా మంచి జ్యువెలరీతో సెట్ చేసుకుంటే కనుక మీరు ఈవెన్ ఎక్కడికి వేసుకెళ్ళినా సరే చాలా బాగా హైలైట్ అయిపోతారు. కలర్స్ చూసేద్దాం. సో మీరు కలర్స్ చూస్తే కనుక చూసారా, చాలా బాగుంది కదా. శారీ అంతా మనకి సింగిల్ కలరే వచ్చేస్తుంది. సింగిల్ కలర్ మనకి గోల్డ్ కలర్ లైన్స్తో కవర్ చేసేసారు. బుటీస్ కూడా మనకి కంప్లీట్గా గోల్డ్ కలర్లోనే ఉంటుంది. సో ఇది మనకి లైట్ గ్రీన్ కలర్లో వచ్చేసింది. సో ఇదైతే చాలా బాగా, ఇదేంటంటే ఒక యూనిక్ కలర్ అని చెప్పొచ్చండి లైట్ గ్రీన్ అంటే. సో ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఖచ్చితంగా అందరి కళ్ళల్లో పడేలాగా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి లైట్ బ్లూ కలర్లో ఇచ్చేసారు. సో ఇది ఒక్కొక్క కలరు ఒక్కొక్క అద్భుతమనే చెప్పాలి, ప్రతి ఒక్క కలర్ చాలా బాగుంది. సో రెడ్ కలర్ చూసారా, చాలా మంది ఏంటి అంటే టెంపుల్స్కి వెళ్ళటానికి లేదా అమ్మవార్లకి పెట్టడానికి రెడ్ కలర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ శారీ అయితే చాలా బాగా సూట్ అయిపోతుందండి. చీరలు అయితే చాలా బాగున్నాయి, అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ కలెక్షన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మీ అందరి ముందుకి బెనారస్ ఫ్యాన్సీ అయితే తీసుకొచ్చేసానండి. సో శారీ మన ముందే ఉంది, చూడడానికి అచ్చం మనకి బెనారస్లో పట్టులాగా అనిపిస్తుంది కదా, కానీ ఇది మనకి ఫ్యాన్సీలో
పట్టులో అయితే వచ్చేసిందండి. శారీ మొత్తం చాలా బాగుంది, అలాగే కొంచెం బయట ఉంటుంది. సో ఎవరైనా సరే పట్టు శారీస్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ బెనారస్ ఫ్యాన్సీ అయితే చాలా బాగా సూట్ అయిపోతుందండి. సో శారీ మొత్తం మనకి మంచి కాంట్రాస్ట్ కలర్స్లోనే వచ్చేసాయి. సో మిడిల్ పార్ట్ చూసుకుంటే మనకి మిడిల్ పార్ట్ మొత్తం మీనా బుటీస్ అయితే ఇచ్చేసారండి. మీనా బుటీస్ ఒక ట్రీ సింబల్స్ లాగా ఉన్నాయి కదా, సో ఆల్ ఓవర్ ఇలానే మీనా బుటీస్తో మంచి కలర్ కాంబినేషన్స్లో అయితే ఇచ్చేసారు. ఒక రెయిన్బో కలర్స్ లాగా మల్టీ కలర్స్ అయితే ఇచ్చేసారు. సో బార్డర్ చూసుకుంటే కూడా మనకి పైన చూసుకుంటే మీడియం బార్డర్ అయితే ఇచ్చేసారండి, కంచి బార్డర్ ఇచ్చారు. అలాగే మనకి కింద కూడా కంచి బార్డర్ మీడియం బార్డర్ అయితే ఇచ్చేసారు. పైన కింద కంచినే వచ్చింది అండ్ మంచి కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ కలర్ లో వచ్చింది. శారీ మొత్తం మనకి మంచి బ్లూ కలర్ లో ఉంటే ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ లో మంచి కాంట్రాస్ట్ లో అయితే వచ్చేసిందండి. సో పళ్ళు చూసారు కదా, చాలా రిచ్ గా ఉంది కదా. పళ్ళు మొత్తం మనకి రిచ్ పళ్ళు వచ్చేసింది. ఇక్కడ ఏదైతే మనకి గోల్డ్ కలర్ లో డిజైన్స్ ఇచ్చేసారో పళ్ళులో కూడా మనకి కంప్లీట్ గా గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చేసారండి. సో చూడండి ఎంత యూనిక్ గా ఉందో కదా. ఒక్కొక్క డిజైన్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో బ్లౌజ్ చూసేద్దాం. సో మీరు బ్లౌజ్ చూస్తే చూడండి, మనకి బ్లౌజ్ ఇలా వస్తుందండి, మంచి కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది. బ్లౌజ్ మొత్తం మనకి ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా ఇలా చిన్న చిన్న బుటీస్ తో ఇచ్చేస్తే సేమ్ ఇక్కడ మనకి శారీలో ఏదైతే కంచి బోర్డర్ ఇచ్చారో ఇక్కడ కూడా మనకి హ్యాండ్స్ కి అదే కంచి బోర్డర్ ఇచ్చారండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో మీరు చూసుకుంటే సేమ్ ఇది మన బ్లౌజ్ కి శారీ అయితే ఇలా వచ్చేస్తుంది. మంచి కాంట్రాస్ట్ కలర్ అనే చెప్పాలి. ఇంకా కలర్స్ చూపిస్తాను. సో కలర్స్ చూసేయండి, మంచి థిక్ రెడ్కి మనకి మంచి గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది. చాలా మంచి కాంట్రాస్ట్ కలర్ అనే చెప్పాలి. ఎప్పటి నుంచో మన దగ్గర ఉన్న కాంట్రాస్ట్ కలర్ ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేసే కాంట్రాస్ట్ ఇది. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఈ శారీస్కి ఏంటి అంటే ఒక మంచి లేస్తో, సో మీరు కింద పైన ఇక్కడ లేస్ కనుక ఇప్పుడు చాలా మందికి ట్రెండ్ అవుతుంది కదండి, శారీస్కి మనకి ఆ కలర్ కాంబినేషన్లో ఒక లేస్ తెచ్చి స్టిచ్ చేయించేసుకుంటుంటారు. సో మీరు అలా లేస్తో కనుక వీటిని ఏం చేస్తే ఒక గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది. చూసారా, మనకి మంచి బ్రౌన్ కి మనకి ఎల్లో కలర్స్ అయితే ఇచ్చేసారు. చాలా మంచి కాంట్రాస్ట్ కలర్స్ అండి. సో చూసారా, ఇదైతే మనకి ఇక్కడ మనకి గ్రీన్ కి రెడ్ కలర్ ఇచ్చేస్తే ఈ శారీలో మనకి థిక్ గ్రీన్ కలర్ కి థిక్ రెడ్ కలర్ తో అయితే ఇచ్చేసారు. చాలా బాగున్నాయి కదా కాంట్రాస్ట్ కలర్స్. సో మీరైతే బాగా గమనించాలండి. నేనైతే ఎక్కడ కూడా ప్రైస్ అయితే మీకు మెన్షన్ చేయట్లేదు. సో ఎందుకంటే ఇది మనది హోల్సేల్ షాప్. అలాగే నేను ఈ ఎపిసోడ్ అనేది మీకు సోషల్ మీడియాలో అవైలబుల్గా ఉంది, ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు. సో దీనివల్ల రీసేల్ చేసుకునే వాళ్ళు, అలాగే హోల్సేల్గా మనకి బయట రీటైల్గా అమ్ముకునే వాళ్ళు, వీళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అందుకని ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పి మేమైతే ఎక్కడ ప్రైస్ అయితే మెన్షన్ చేయట్లేదు. ఈ రోజు ఎపిసోడ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగున్నాయి కదా. అవి ఫ్యాన్సీ ఐటమ్స్ అయినా సరే ఒక మంచి పట్టు లుక్ అయితే వచ్చేస్తుంది. ప్రతిసారి చాలా యూనిక్ గా ఉంది, చాలా బాగున్నాయి కూడా. సో నేనైతే జస్ట్ ఒక 3 to 4 శాంపిల్స్ అయితే చూపించానండి ఈ వీడియోలో. మన దగ్గర ఇంకా n నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. సో మీరు చూస్తే కనుక మన దగ్గర n నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి ఓన్లీ శాంపిల్స్ చూపించాను. సో మీరు కనుక ఇంకా ఇందులో మోడల్స్ అలాగే ఇందులో ఇంకా కలర్స్ చూడాలి అనుకుంటే కనుక ఒక్కసారి మన షాప్ వచ్చేసి విజిట్ చేసేయండి. షాప్ అడ్రస్ అందరికీ గుర్తుంది కదా. మన షాప్ వచ్చేసి మదీనా హైకోర్ట్ 5th గేట్కి ఆపోజిట్ లైన్లో వస్తే మనకి 3rd లెఫ్ట్లోనే ఉందండి, సంధ్య కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇన్ కేస్ మీరు హైదరాబాద్లో కానీ సరౌండింగ్స్లో కానీ హైదరాబాద్ సరౌండింగ్స్లో లేకపోతే కనుక వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది. అలాగే ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.